రోజులుగా చూసుకుంటే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో గానియండి, డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్‌లో గానివ్వండి, అంటే వీళ్ళకి ఏదో ఈగో ఇష్యూల వల్ల గొడవలు జరగడం చూస్తున్నాం మనము. కానీ అంటే ఒక మెగా ఫ్యామిలీ సినిమాలొచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఇష్యూస్ బయటికి తీస్తున్నారు గానివ్వండి, లేకపోతే అది కామన్‌గా జరుగుతుందా? లేకపోతే అనూహ్యంగానే తెర మీదకొస్తున్నాయా? దీని గురించి మాట్లాడడానికి మనతో నటికుమార్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఇప్పుడు గత 2 రోజులుగా చూసుకుంటే 'శిరీష్' గారు కానివ్వండి, లేకపోతే 'మైత్రి మూవీస్' వాళ్ళు కానివ్వండి, మన 'వంశీ' గారు కానివ్వండి, ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటున్నారులే కానివ్వండి, ఇప్పుడు ఎలాగైనా సరే పెద్ద సినిమాని ఆపాలి. మేమంటే మేమని కొట్టుకోవడం జరుగుతుంది. దీన్నెలా చూసుకోవచ్చు సార్? పెద్ది సినిమా ఆపడం ఎవరి తరము కాదు. ఎవరి వల్ల కాదు. హనుమంతుడి దగ్గర వానర సైన్యం ఉంటుంది కదా! అలా వానర సైన్యం మొత్తం చుట్టేస్తది ప్రపంచం అంతా. కనుక 'పెద్ది' సినిమా అనేది బిగ్గెస్ట్ హిట్. అండ్ టుడే చెప్తున్నాను, మళ్ళా రాసుకోండి, సూపర్ డూపర్ హిట్. ఇయన్నీ దిష్టి ఉంది. ఆ దిష్టి పోవటానికి ఇలాంటి ప్రెస్ మీట్లన్నీ వస్తుంటాయి. కొన్ని ఉంటాయి. ఇప్పుడు మంచి జరుగుతున్నప్పుడు అంటే చెడు జరుగుతూ ఉంటుంది. మంచి జరిగినప్పుడు ఎప్పుడు కూడా చెడు జరుగుతుంది ఒకటి. అలాంటివి అన్నీ కూడా దిష్టి లాంటివి. కనుక దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు యాక్చువల్‌గా పెద్దికి సంబంధం లేకుండా ఈ ఇష్యూ రావడం అనేది దురదృష్టకరం. దురదృష్టకరం అది. ఎందుకంటే శిరీష్ గారు అలా మాట్లాడకూడదు. శిరీష్ గారు జీవో పెంచినా మేము రేట్లు పెంచడం అనేది మాట్లాడకూడదు. ఓకే, వాళ్ళ బాధ వాళ్ళకుంది. నేను తప్పని చెప్పట్లేదు. ఎగ్జిబిటర్ల బాధ అతీతం, ఒప్పుకుంటా. కానీ మీరు ఇన్ని రోజులు ఏమయ్యారు? ఇప్పుడు దిల్ రాజు గారు ఇక్కడ మన ఇండస్ట్రీకే పెద్ద. ఆయనే మొత్తం టోటల్గా ఎఫ్డీసీ చైర్మన్. ఆయనే మళ్ళీ మొత్తం వచ్చి మన ఇంటర్నేషనల్ హబ్ అవ్వాలంటారు. మరి ఇంటర్నేషనల్ మూవీ తీయాలంటారు. మరి ఈ సినిమాలు తీసేటప్పుడు మన వచ్చినప్పుడు ఆ సినిమాలో అప్పుడు రేట్లు పెంచినప్పుడు అదే కూర్చొని వద్దు నా ఆఫీస్ నుంచే మొదలు పెడతానని ఉంటే బాగుంది కదా ఆ రోజు. ఇప్పుడు మైత్రి సినిమా వస్తేప్పుడే మీకు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇది నేను మాట అనేది కాదు. మైత్రి రవి గారు చెప్పిన మాట అవ్వచ్చు. ఇప్పుడు నాగవంశీ మీకు బయటకు వచ్చాడంటే ఆయన ఇష్టం. అది ఆయన కంటెంట్ సితారా నుంచి ఆయన ఎవరికి అమ్మాలా ఎవరికి ఇవ్వాలో ఆయన ఇష్టం. సినిమా మీరు ఏ థియేటర్లో ఇవ్వాలో ఏ థియేటర్లో వేయకూడదు మీ ఇష్టం. థియేటర్ ఇస్ డిమాండ్ ఆఫ్ సప్లై ఎలా ఉంటుందో కంటెంట్ ఓనర్కి కూడా అలాగే ఉంటుంది. మీరు అలా ఆలోచించాలా. ఇక్కడ నేను ఒకటే అంటున్నానంటే మీరు పర్సంటేజ్ సిస్టమ్ అనేది మీరు మాట్లాడుకోవడంలో తప్పులేదు. మల్టీప్లెక్స్లకు ఎలాగ ఇవ్వాలో మీరు ఇవ్వమని అడుగుతున్నారు. దాంట్లో కూడా నేనేం తప్పు పట్టట్లే. కానీ మీరు మాట్లాడే విధానం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు పలానా టైం పెట్టండి. 6 నెలల 7 నెలల 8 నెలల టైం పెట్టి జనవరి 7 నుంచి ఇగో ఇది మీరు ఈరోజు కూర్చోండి, ఛాంబర్లో కౌన్సిల్లో కూర్చోండి, మాట్లాడండి, అగ్రిమెంట్లు చేసుకోండి. మరి ఈ మీటింగ్ అయిపోతే ఇప్పుడు ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందంట, ఆర్టీఓలు మొత్తం తనిఖీలు చేస్తారంట 4 రోజులు తనిఖీ చేసిన తర్వాత మళ్ళీ 5వ రోజు మానేస్తారు. ఫైల్ అయిందనుకోండి, 5 రోజులు మొత్తం వెళ్ళిపోయి నీ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతారంట, 4వ రోజు తర్వాత వదిలేస్తారు. అలా ఉంది ఈ పరిస్థితి. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయినా వెంటనే మర్చిపోయి మళ్ళీ సేమ్ అందరూ పొజిషన్లో ఉంటారు. మళ్ళీ సేమ్ అది కాదు. మీరు నిరంతర ప్రక్రియ, మీరు దాంట్లో కూర్చోండి, మాట్లాడండి. ఏ క్లాస్కి ఎంత ఇవ్వాలి పర్సంటేజ్, బి క్లాస్కి ఎంత ఇవ్వాలి, సి క్లాస్లో ఏమి చేయాలి, అలాగే మల్టీప్లెక్స్కి ఎలాగ ఇవ్వాలి, మా థియేటర్ ఎలా డెవలప్ చేయాలి, మా థియేటర్లో ప్రేక్షకుని ఎలా రప్పించుకోవాలి, మా రెవెన్యూ ఎలా ఫస్ట్ డే కాకుండా హీరోని చూసి కాకుండా మా థియేటర్ని చూసి ఎంతమంది రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకోవాలి తప్ప మనం వచ్చి పెద్ద సినిమా ఆపగలరా? ధైర్యం ఉందా మీకు? సినిమా వేయడం మానేస్తారా? ఉందా? చూడండి, 3వ తారీఖు నాడు రాత్రి 9 గంటలకు ప్రపంచంలో ప్రీమియర్ షో పడుతుంది. ఏ థియేటర్ పెద్ద సినిమా వద్దు అనుకుంటారో ఒక్కసారి అనౌన్స్ చేయమనండి సోషల్ మీడియాలో. లేకపోతే నాతో డెబిట్కి వస్తారా? నేను ఎగ్జిబిటర్ని, నేను డిస్ట్రిబ్యూటర్ని, నేను ప్రొడ్యూసర్ని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న వరప్రసాద్కి ఇలాగే మాట్లాడారు. నేను డిస్ట్రిబ్యూటర్ని వైజాగ్. మాతో టోటల్గా ఏదో చిన్న ఇష్యూ జరిగితే మేము ఆపేస్తున్నాం మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినోడు బలిపసు అయ్యాడు. ముందు కూర్చున్న వాళ్ళు వచ్చి ఫస్ట్ ఆలే అగ్రిమెంట్లు చేశారు. మొత్తం సినిమా 111 థియేటర్లో పడిపోయింది. ఎవరైతే మీటింగ్ అరేంజ్ చేశాడో ఆయనకి శంకర్ వరప్రసాద్ సినిమా పడలా. నేను ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే నా హీరో సినిమాని నువ్వు ఆపాలని చూసావు. అంటే నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కానీ నీలాగా ఇంకొకరికి రేపు ఉదయం ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదనే ఉద్దేశంతో ఇవ్వలేదు. నాకు నష్టం వచ్చింది 30 లక్షలు 40 లక్షలు. నా 30-40 లక్షలు ఇంకో థియేటర్లో కవర్ అయి ఉంటుంది. కానీ ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రయత్నం తప్పు. చెప్పింది ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు నిన్న మైకుల్లో కూర్చున్న వాళ్ళు చెప్పారు. మరి అదే సునీల్ గారు ఫస్ట్ అగ్రిమెంట్, అదే సురేష్ బాబు గారు సెకండ్ అగ్రిమెంట్, అదే దిల్ రాజు గారు థర్డ్ అగ్రిమెంట్. అంటే సినిమాని ఆపాలి అని ఎవరు అనుకోరు. వాళ్ళ ఇష్యూలను తీసుకురావడం తప్పులేదు.
అది ఇష్యూ కాదు, ఆ రోజు అది వేరే ఇష్యూలు అండి. ఆ ఇష్యూల మీద ఈ ఇష్యూలు కూడా తీసుకురావడం తప్పలేదు, కానీ తీసుకొచ్చే విధానం వేరు, ఛాంబర్లో మాట్లాడుకోవడం వేరు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా చేయకూడదు అని నేను అంటున్నాను. నేను అంతే. ఇంకా ఎగ్జిబ్యూటర్కి మీరు పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాలి, మీరు ప్రీమియర్ షో వేస్తున్నారు, వాళ్ళకి మల్టీప్లెక్స్కి అంత ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు, 10,000 5,000 ఇస్తున్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్ తప్పు కూడా ఉంది. నువ్వు డిస్ట్రిబ్యూటర్ నీకు ఎగ్జిబ్యూటర్ని చంపేస్తున్నాడు, ఎగ్జిబ్యూటర్ని చంపేసి ఒక బానిస్ చేసేస్తున్నాడు, భయభ్రాంతులు చేసేస్తున్నాడు. అది వద్దు, తప్పది. ఎగ్జిబ్యూటర్ బతకాలి, డిస్ట్రిబ్యూటర్ బతకాలి, ప్రొడ్యూసర్ బతకాలి. కనుక అందుకనే మీరు 1000 రూపాయలు టికెట్ అమ్ముతున్నాడు, 10 లక్షలు మీకు కలెక్షన్ వస్తున్నప్పుడు ఆయనకి మీరు ఏమి ఇవ్వాలి ఇవ్వండి, ఏ పర్సంటేజ్ ఇవ్వాలి ఇవ్వండి. అలాగే మీరు రేటు పెంచారు, రేటు పెంచినప్పుడు ఏమి ఇవ్వాలి ఇవ్వండి. ఆ ఎగ్జిబ్యూటర్ని కూడా కాపాడండి, ఎగ్జిబ్యూటర్ నిలబడండి, ఎగ్జిబ్యూటర్ సింగిల్ నిర్మాత వ్యవస్థ నిలబెట్టండి. అంటే నేనేమంటున్నానంటే రాత్రి మీరు ఈ పర్సంటేజ్ ప్రకారం చేస్తే 70 కోట్లు తేడా వస్తుంది. ఆ 70 కోట్లు ప్రొడ్యూసర్ ఆల్రెడీ యూజ్ మనీ పెట్టాడు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. ఈరోజు వీరభద్రుడు రిలీజ్ ఆగిపోయింది, ఈరోజు మొత్తం టోటల్గా ఆర్థిక లావాదేవీలు వీరభద్రుడు రిలీజ్ ఆగింది. మనం అవన్నీ మన కళ్ళుతో కనబడుతున్నప్పుడు మన హీరో సినిమా మనం 3 వారాలు 4 వారాలు రెంట్ వస్తుంది, 5 మనకు ఆల్రెడీ వరప్రసాద్ దాని తర్వాత రెంట్లు లేవు, అసలు కష్టాల్లో ఉన్నాము. మన సినిమాని మనం చక్కగా హ్యాపీగా బాగుండాలి, సూపర్ హిట్ అవ్వాలి, రామ్ చరణ్ ఇంకా పెద్ద హిట్లు అవ్వాలని కోరుకుందాము. ఆ ఫ్యామిలీ 10 సినిమాలు తీస్తే ఆ ఫ్యామిలీ నుంచి మాకు హిట్లు రావాలని కోరుకుందాము. ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, 10 మందికి ఉపయోగపడే ఫ్యామిలీ సినిమాలు వస్తే బాగున్నాయని కోరుకుందాము. అంతే తప్ప మనం ఆ సినిమాని మేము వెయ్యం, లేకపోతే జిఎస్టీ మేము ఇది కట్టం అది కట్టం అంటే చాలామంది చెప్తున్నారు. మేము సినిమాని వెయ్యమని చెప్పలేదు, కానీ మేము రేటు పెంచాం. మేము సినిమా వేయమని చెప్పట్లేదు, మేము వ్యతిరేకం కాదు, కానీ మేము థియేటర్లు ఇవ్వం. ఇండైరెక్ట్గా ఏ రాయితో కొట్టుకుంటే పళ్ళు ఏముందండి, ఇండైరెక్ట్గా మీరు పెద్ద సినిమా ఇవ్వనని అంటున్నారు కదా, ఇండైరెక్ట్గా పర్సెంటేజ్ లేకపోతే మేము థియేటర్ వేయము, పెద్ది వచ్చే సినిమా అదే కదా. మేము ఇండైరెక్ట్గా మేము జీవో ఆఫీస్ రేట్ అమ్మము, అదే కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జిబ్యూటర్లకు నేను ఒకటే చెప్తున్నా, రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, ఎంతమంది వెయ్యిరో మీరు సోషల్ మీడియా పెట్టండి, మేము సినిమా వెయ్యం అని. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎగ్జిబ్యూటర్ మనకి ఎంత అవసరమో కంటెంట్ కూడా అంతే అవసరం. కనుక రామ్ చరణ్ గారు లాంటి సినిమా మనకు వస్తే అది పెద్ద హిట్ సినిమా, ఈరోజు 5 వారాలు రెంట్ వచ్చే సినిమా, మనందరినీ కాపాడే సినిమా, మనం నిలబెట్టే సినిమా. ఆ సినిమా రావాలని కోరుకుందాం, చిరంజీవి గారి ఫ్యామిలీ బాగుండాలని కోరుకుందాం. ఆయన అందరూ వాడు 10 మందికి బాగుండాలని కోరుకుంటాడు, 10 మంది ఇంటికి వెళ్ళి ఆశ్రయించే వచ్చే వ్యక్తి. మీరు ఎన్నెన్నా శత్రువు అయినా శత్రువు ఇంటికి కూడా వెళ్ళి ఆయన ఆస్వాదించి వచ్చే వ్యక్తి. అలాంటి కుటుంబాన్ని మీరు టార్గెట్ చేయడం సునీల్ గారు మీకు కూడా తగునా అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా సునీల్ గారిని, ఒక్కసారి ఆయన ముఖం చూసి మీరు చెప్పండి సునీల్ గారు అని అడుగుతున్నా. ఇది కరెక్టా అని అడుగుతున్నా. మీరు నేను ఉండలేదు, నాకు సంబంధం లేదు అంటున్నావు. పర్సంటేజ్ ఇష్టం లేకపోతే సినిమా అయినా అంటావు, మళ్ళా నాకు వచ్చి మేము ప్రతి సినిమా అయినా అర్థం కదా. అంటే టార్గెటెడ్ సినిమా పెద్దయే కదా, ఇంకేం సినిమాలు ఉన్నాయి. కనుక అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు కూర్చొని ఛాంబర్లో మాట్లాడుకోండి. ఎగ్జిబ్యూటర్కి కూడా మేము ఏదో ఒకటి చెయ్యాలా, ఎగ్జిబ్యూటర్కి చెయ్యాలా, డిస్ట్రిబ్యూటర్ ఉండాలా, ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ప్రొడ్యూసర్ ఇబ్బంది పడొద్దు, డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడొద్దు. మీరు రేటు పెంచకపోతే అక్కడ పాన్ ఇండియా మూవీస్ అవ్వవు. మీరు చెప్పండి పాన్ ఇండియా మూవీలు తీయొద్దు. దిల్ రాజు గారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పేయండి, మేము ఇంటర్నేషనల్ అప్పు చేయలేము, మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగే చేయగలుగుతాం. మేము బాబు రాజమౌళి గారు మీరు బొంబాయి వెళ్ళిపోండి, సుకుమార్ గారు బొంబాయి వెళ్ళండి, ఎవరైతే పాన్ ఇండియా తీయాలో అందరూ బొంబాయి వెళ్ళండి, బొంబాయి. మేము బొంబాయి వచ్చాం, మీరు బొంబాయి వెళ్ళిపోండి. ఆంధ్రప్రదేశ్లో మామూలుగా తెలుగు నేటివిటీ సినిమాలు తీస్తాం, మేము రేట్లు పెంచాం అని అనౌన్స్ చేసేయండి. దిల్ రాజు గారి చేతిలో ఉంది కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు మాట్లాడిన ప్రెస్ మీట్గా నేను మాట్లాడుతున్నా. నాగవంశీ గారు మాట్లాడిన ప్రతి మాటలో అక్షర సత్యం. మీరు టార్గెట్ అనేది మైత్రిని చేశారు, అది తప్పది. మైత్రి లాంటి ఆఫీసులు ఇంకా రావాలని కోరుకుందాం. తెలంగాణలో 100 ఆఫీసులు ఉండేవి, మీరు 2 ఆఫీసులు ఉన్నాయి కాదు, ఇంకా 100 ఆఫీసులు రావాలని కోరుకుందాం. 10 మంది మన పోటీతత్వం రావాలని కోరుకుందాం. మైత్రి బాగుండాలని కోరుకుందాం. మీరు దిల్ రాజు బాగుండాలని కోరుకుందాం. మీరు సునీల్ బాగుండాలని కోరుకుందాం. ఇంకా 10 ఆఫీసులు రావాలని కోరుకుందాం. అన్నపూర్ణ స్టూడియో వచ్చింది, ఇంకా ఆఫీసులు రావాలని కోరుకుందాం. ఆఫీసులు మూసేయాలని ప్రయత్నం చేయకండి, ఆఫీసులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయకండి. మీ ఈగోల వల్ల మా హీరో సినిమాల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, మాకు అర్థమైంది. మీ ఈగోల వల్ల, 2 కంపెనీల ఈగోల వల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మైత్రి చేయకుండా ఇదే దిల్ రాజు గారు చేస్తే ఈ గొడవలు వస్తాయా? ఇదే ప్రెస్ మీట్లు పెడతారా? ఇదే మాటలు పెడతారా? పెట్టరు కదా. మైత్రి సినిమా హరిహర వీరమలు చేసింది కాబట్టి ప్రాబ్లం వచ్చింది, వీరి ప్రాబ్లం వచ్చింది, ఈ సినిమాకు ప్రాబ్లం వచ్చింది. కొంతమంది తెర వెనక నాటకాలు ఆడుతూ ఉంటారు,
కొంతమంది ఆడుతూ ఉంటారులేండి. చిరంజీవి గారు అంటే బయట నుంచి అన్నయ్య మీ అంత తోడు లేరు అంటారు, వెనకాల నుంచి వచ్చి ఒకలాగా ఉంటారు. అది అన్నీ మాకు తెలుసు. బయట ఎలాగుంటారో ఆయన దగ్గరికి వెళ్ళి కాలు కాడి పడిపోతారు, లోనకు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఏం మాట్లాడతారో కూడా మాకు తెలుసు. చిరంజీవి గారికి కూడా తెలుసు. కానీ ఆయన ఏంటంటే అందరూ వాడిని అందరూ మనవాళ్ళు మన మనుషులు అనుకుంటాడు. కాబట్టే ఆయన మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మనవాళ్ళు, మన సినిమా ఇండస్ట్రీ మనం బాగుండాలని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అంటారు, ఎవరు సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడకండి, సినిమా ఇండస్ట్రీని మీరు ఏం తిట్టకండి, మాట్లాడకండి అంటారు. ఆయన సంస్కారం అది, చిరంజీవి గారి సంస్కారం అది. బాధ అనిపిస్తూ ఉంటుంది మాకు. వీరిద్దరూ చూసిన ఇంటర్వ్యూస్ చూసి మాకు బాధ అనిపించి నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప, లేకపోతే నేను మాట్లాడను. మీరు ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఆయనే టార్గెట్ చేస్తారు. ఇది ఎంత దాకా కరెక్టు? ఒక్కసారి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది. ఆయన ఎవలూసు తేడు, ఎవరి జోలికి వెళ్ళడు, 10 మందికి అవసరమైతే ఉపయోగపడతాడు. మీరు ఈ అర్ధరాత్రిప్పుడు ఫోన్ చేస్తే అన్నా హెల్త్ ప్రాబ్లం ఉందంటే చెక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే చిరంజీవి గారే. అన్నా హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ ఆపదలో ఆదుకునేది ఎవరంటే రామ్ చరణ్ గారే. అన్నా ఆపదలో ప్రాబ్లం ఉందన్న అపోలో హాస్పిటల్లో అంటే ఫస్ట్ వెళ్ళేది ఉపాసన గారే. ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీలో చేస్తున్నారా నాకు చెప్పమానండి, ఎవరైనా ఫోన్ ఎత్తుతారా నాకు చెప్పమానండి. కష్టం అంటే ఆదుకునేది మెగా ఫ్యామిలీ. మరి అలాంటప్పుడు వాళ్ళు బాగుంటే, వాళ్ళ సినిమాలు బాగుంటే ప్రజలకు 10 మంది 10 రూపాయలు పెడతారు కదా, వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. మనకు అన్నం పెడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. ఎందుకు ఇది? చాలామంది అంటారు నేను ఏదో పొగుడుతున్నానని. నేను పొగడాల్సిన అవసరం లేదు. ఇది జరిగిన సత్యం చెప్పాను, ఇది నిజం చెప్పాను. నేను అబద్ధాలు చెప్పలే, నేనేం క్రియేట్ చేయలే. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిరంజీవి గారితో సినిమా తీయను, నేను చిరంజీవి గారితో నేను కూర్చొని ఫోటో దిగను. నాకేం అవసరం లేదు. చిరంజీవి గారి అభిమానం ఉంది. ఆ ఫ్యామిలీతో నాకు ఎప్పుడు అభిమానం ఉంటుంది. ఎప్పుడు ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు అభిమానంతోనే ఉంటాను. సునీల్ గారు నాగవంశీ గారిని బాడీ షేమింగ్ చేయడం ఎలా చూసుకోవాలి? సునీల్ గారు మాట్లాడినా, నాగవంశీ గారు మాట్లాడిన మాటల్లో నిజం ఉంది. మీరు థియేటర్లో మల్టీప్లెక్స్లో కడుతూ నిజమైన శత్రువు ఎవరు అంటే సునీల్ గారు, మీరే సింగిల్ స్క్రీన్ శత్రువు అయ్యి ఆయన ఆ మాటలు మాట్లాడితే మీరేమంటారు? ఆయన్ని బాడీ సేవింగ్ చేస్తున్నారు, తప్పు కదా? వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పు కదా? మిమ్మల్ని అలా మాట్లాడితే బాధ అనిపించదా సునీల్జీ? కరెక్ట్ కాదు కదా? మీరు సింగిల్ స్క్రీన్ కాడ మల్టీప్లెక్స్ పెట్టి సింగిల్ స్క్రీన్ని చంపింది మీరు కాదా? మీరు 33 అన్నారు, 100 మీ గ్రూపులో 100 థియేటర్లు మొత్తం టోటల్గా మీరు చూడట్లేదా? ఓకే, మీ సొంత థియేటర్లా లేకపోతే ఇంకొకరువా? మీ గ్రూప్ అయితే చూస్తున్నారు కదా, మీ థియేటర్లు మీరే చూస్తున్నారు కదా. మళ్ళీ లిస్ట్ ఎందుకు మాట్లాడతారు? నాకు 33 ఉన్నాయి, నాకు 10 థియేటర్లు ఉన్నాయి, అసలు లేవు అని మాట్లాడడం తప్పు. సింగిల్ స్క్రీన్లకి మీరు మల్టీప్లెక్స్లో కడుతూ ప్రధాన శత్రువు మీరే అయ్యారు. కనుక ఇక్కడ నేను అదే అంటున్నా, మీకే శత్రువులు పెట్టుకొని మీరు వచ్చి నాగవంశీ గారినో మీరు మైత్రి రవి గారిని అంటే ఎలాగండి? తప్పు. రెండోది, అలా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా తప్పే. ఇష్యూ బేస్డ్ మాట్లాడదాం. మనకేం కావాలి? ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఉంది, ఆ సినిమా ఇండస్ట్రీ కష్టాలను మాట్లాడుకుందాం తప్ప వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం. నా ఫ్రెండే, నాకు సునీలు నా ఫ్రెండే, నాగవంశీ నా ఫ్రెండే. కాకపోతే ఏంటంటే మన అందరూ ఉదయం లేస్తే ముఖముఖాలు చూసుకునే వాళ్ళని, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.